నల్గొండలోని వెలాసిటీ జూనియర్ కళాశాల ఈ సంవత్సరమే మనము స్థాపించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పిల్లలకు మా చైర్మన్ గారి ఆదేశాల మేరకు, డాక్టర్ కొండలరెడ్డి గారి ఆదేశాల మేరకు మా డైరెక్టర్లు చిన్నాల రవీందర్ గారు, కరుణాకర్ రెడ్డి, నేను రాజు అని నేను దూత్య చంద్రులాలు అనే డైరెక్టర్లను మేము కాలేజీని నడిపించడం జరుగుతుంది. మాతో పాటు ఎంప్లాయీస్ అందరూ కూడా మాకు ఎంతో సహకరించి పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులతో మేము మమేకమయ్యి విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఏ ప్రోగ్రాంలో అయినా మనం మన కల్చర్ని పిల్లలకు అర్థమయ్యే విధంగా, భక్తి భావం పెంపొందించే విధంగా, తల్లిదండ్రులను గౌరవించాలనే విధంగా, పెద్దలను ఏ విధంగా మనము గౌరవించుకోవాలనేది చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పడం జరుగుతుంది. ఈ హన్మకొండలో ఈ విధంగా జరిపే కళాశాలలో మనది మొదటి స్థానంలో ఉంది. ఎందుకనంటే ప్రతి ఈవెంట్లో విద్యార్థి చదువుతో పాటు తన హ్యూమన్ డెవలప్మెంట్, క్రియేటివిటీ డెవలప్మెంట్ చేసుకోవడానికి కార్యక్రమాలన్నీ దోహదపడుతున్నాయి. కాబట్టి ఇదే విధంగా పిల్లలను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ అయిన జేఈ మెయిన్స్, ఎన్ఐటీలలో సీట్లు కానీ, ఐఐటీలలో సీట్లు కానీ, ఎంసెట్ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్లు వచ్చే విధంగా మేము షెడ్యూల్ను ప్లాన్ చేసుకొని పిల్లలకు చదువుతో పాటు మానసిక ఉల్లాసం ఉండాలని ప్రతి ఒక్క ప్రోగ్రామ్ను మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి పిల్లలు కూడా అత్యుత్సాహంగా వాళ్ళ యొక్క కళను ప్రదర్శించుకుంటూ వాళ్ళలో స్నేహభావాన్ని పెంపొందించుకుంటూ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఈ రోజు ఒక గంట ఎగరవచ్చు, కానీ ఈ గంట వేస్ట్ అని కాదు. పిల్లల్లో ఒక 10 రోజులు ఉత్సాహం నింపిన విధంగా ఉంటుంది. చదువుకునేటప్పుడు వాడు ఉత్సాహంగా చదువుకోగలుగుతాడు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కూడా పిల్లలకు చదివే కాదు, చదువుతో పాటు సంస్కారం నేర్పాలనే మోటోతో మనము ముందుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు కార్యక్రమము గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనము 5 రోజులు గణపతిని నిలబెట్టుకొని 5 రోజులు మా గణపతి వెలాసిటీ కాలేజీలో గణపతి ఉండి 6వ రోజున అంగరంగ వైభవంగా గణపతిని పూజించుకొని తనను ఒక గౌరవంగా నిమజ్జనం చేసుకోవడానికి మా డైరెక్టర్లు, మా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, అడ్మినిస్ట్రేషన్ మెంబర్స్ అండ్ మా విద్యార్థులు, ముఖ్యంగా మా విద్యార్థుల ఉత్సాహం చూస్తుంటే నిజంగా కూడా మన దేశాన్ని బాగు చేసేది వీళ్ళే అని నాకు అనిపిస్తున్నది ఈ సందర్భంగా. కాబట్టి ఎందుకంటే ఆ ఉత్సాహం అనేది రేపు భారతదేశాన్ని డెవలప్ చేసే భాగంలో యువకులు ముందుంటారు. కాబట్టి ఏ పని చేయాలన్నా యువకులే ముందుంటారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వాళ్ళే ఉత్సాహంగా ముందుండి జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి వినాయకుడు మా అన్ని దయచేసి వచ్చే సంవత్సరం తప్పకుండా మేము నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మంచి రిజల్ట్ ఇస్తామని కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.